నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మొరాకోలో భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులతో, ప్రవాస భారతీయులతో మాట్లాడుతూ ఒక సంచలనమైన వ్యాఖ్య చేశారు. కోర్స్ రాజ్నాథ్ సింగ్ ఈ మధ్య కాలంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కావచ్చు, లేకపోతే నేవీ చీఫ్ కావచ్చు, అనేక మంది త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు పదే పదే పాకిస్తాన్కి సంబంధించి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే గతంలో ఎప్పుడు వినని వ్యాఖ్యలే చేస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడు కూడా పాకిస్తాన్కు గట్టి జవాబిస్తామని, లేకపోతే ఇంకా వాళ్ళ ఒక దెబ్బ కొడితే 10 దెబ్బలు కొడతామనే ఒక సోచ్ని 2014 తర్వాత నుంచి చూపిస్తూ వస్తున్నాం. అనేక సార్లు మనం సర్జికల్ స్ట్రైక్స్ అవి చేస్తూ వస్తున్నాం. కానీ ఇప్పుడు రీసెంట్గా అయితే పాకిస్తాన్ మ్యాప్ మారిపోబోతోంది అనే స్టేట్మెంట్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ అయితే మొరాకోలో ఇంకాస్త ముందుకెళ్ళి సింధ్ రీజియన్ మొత్తం, సింధ్ ప్రాంతం భారత స్వాధీనంలోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు అని వ్యాఖ్యానించారు. ఇది చాలా సీరియస్గా ఉంది. ఆయన చెప్పినటువంటి మాట నేను చదువుతూ ఉన్నాను. టుడే ద ల్యాండ్ ఆఫ్ సింధ్ మే నాట్ బి ఎ పార్ట్ ఆఫ్ ఇండియా, బట్ సివిలైజేషనల్లీ సింధ్ విల్ ఆల్వేస్ బి పార్ట్ ఆఫ్ ఇండియా, అండ్ యాజ్ ఫర్ యాజ్ ల్యాండ్ ఈస్ కన్సర్న్డ్ బార్డర్స్ కెన్ చేంజ్. ఇంకోవైపు ద సింధ్ రీజియన్ మే నాట్ బి విత్ ఇండియా టుడే, బట్ బార్డర్స్ కెన్ చేంజ్ అండ్ ద రీజియన్ మే రిటర్న్ హోమ్ టు ఇండియా. ఇది రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి స్టేట్మెంట్. సో ఇందులో చాలా స్పష్టంగా కనబడుతుందండి. 78 సంవత్సరాలు, 75, 76 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర భారత చరిత్రలో దేశ విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్ విషయంలో ఉన్నటువంటి ఒక ఆలోచన 2014 తర్వాత ఖచ్చితంగా మారింది. 2014 ముందు వరకు కూడా పాకిస్తాన్తో సరే పర్వాలేదులే అన్నట్టుగా బిహేవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఏదో దాడి చేస్తే మనం మళ్ళీ తిరిగి దాడి చేసి యుద్ధంలో గెలిచినాం. కానీ నిజానికి ఆ పాకిస్తాన్ బార్డర్స్ని మనం తీసుకునే విషయంలో ఎప్పుడు కూడా మనము ఇట్లాంటి ధోరణిని కనబరచలేదు. ఈవెన్ 1971లో బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసే సందర్భంలో కూడా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ను వేరు చేశాం. కానీ మనకు కావాల్సినటువంటి పాకిస్తాన్ ఆక్రమిత భూభాగాల్లోని ముఖ్యమైన ప్రాంతాలు ఏవీ తీసుకోలేదు. అక్కడక్కడ 1, 2, 5, 6 గ్రామాలు తీసుకున్నాం మనము. నుబ్రా వ్యాలీలో, లదాఖ్లో కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కావచ్చు, కొన్ని మనం తీసుకున్నాం. కానీ ఇంకా చెప్పాలంటే స్పెషల్గా పర్ఫెక్ట్గా మనకు అవసరమైనటువంటి ప్రాంతాలు ఏవి కూడా మనం తీసుకోలేదు. బట్ ఈసారి మాత్రం 2014 తర్వాత మాత్రం భారత ప్రభుత్వము వారు ఒక దెబ్బ కొడితే పాకిస్తాన్, మనం 10 దెబ్బలు కొట్టే విధంగా, వాళ్లకు డ్యామేజ్ చేసే విధంగా సర్జికల్ స్ట్రైక్స్ చేశాము, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేశాము, మొన్న ఆపరేషన్ సింధూర్ కూడా మనం చేశాం. కానీ పదే పదే ఎంత గట్టిగా వాళ్ళకు దెబ్బ తగిలినా సర్జికల్ స్ట్రైక్స్ని జరగలేదని చెప్పారు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగితే అసలు ఏం జరిగింది, ఇక్కడ ఏమీ కనిపించలేదని చెప్పేసి బుకాయించారు. ఆపరేషన్ సింధూర్ అంత స్పష్టంగా మనం విజువల్ ప్రూఫ్ని కూడా మనం చూపించినా కూడా, మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు విజువల్గా కూడా ఎక్కడెక్కడ మనం దాడి చేశామో ప్రిసైజ్డ్గా అటాక్ చేసినటువంటి ఆ బాంబ్లాస్ విజువల్స్ కూడా చూపించినప్పటికీ కూడా ఏమీ లేదు, మేమే మీ మీద గెలిచాము అని చెప్పి అసీం మునీర్ని ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ చేసి గెలిచేశామని చెప్పడము, అండ్ ఈవెన్ అమెరికా కూడా దానికి వంత పాడుతూ ఉండడము, పాకిస్తాన్నే గెలిచింది అన్నట్టుగా అమెరికాలో కూడా అట్లాంటి భావననే బిల్డ్ చేసే ప్రయత్నం చేయడము, ఇవన్నీ చూస్తున్నాం. ఎంత గట్టి దెబ్బలు కొట్టినా కానీ బుకాయించడంలో వాళ్ళు సిద్ధహస్తులు, అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తులు. కానీ ఈసారి వాళ్ళ భూభాగాల్ని, వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి భూభాగాల్ని తీసుకున్న తర్వాత కూడా బుకాయిస్తారా? ఇది భారత ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా కనబడుతోంది. ఈసారి ఆపరేషన్ సింధూర్ 2.0 జరిగితే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్లోని భూభాగాల్ని, ఏవైతే మనకు స్ట్రాటజిక్ పాయింట్స్, వ్యూహాత్మక భూభాగాలు ఉన్నాయో వాటిని తిరిగి మనం తీసుకోబోతున్నామనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ని అయితే ఇస్తూ ఉన్నారు రాజ్నాథ్ సింగ్. అందుకే సింధ్ ప్రావిన్స్ గురించి ఆయన మాట్లాడారు. సింధ్ ప్రావిన్స్ అనేది ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో కూడా ఇంకో కీలకమైనటువంటి వ్యాఖ్య ఉంది. అదేంటంటే సింధ్ ప్రావిన్స్లో ఇప్పటికీ కూడా హిందూ జనాభా అధికంగా ఉన్నటువంటి గ్రామాలు, టౌన్స్ ఉన్నాయి. అందులో ఒకటి తార్పార్కర్ అనే ఒక ప్లేస్. తార్పార్కర్ అనే ప్లేస్ చూస్తే అక్కడ ఎక్కువ హిందూ జనాభా ఉంది. అండ్ ఆ ప్రాంతంలోనే ఈ ముస్లిం మూకలు వచ్చి ఆ ఆడపిల్లలు నిజంగా పెద్ద మనిషి అయినటువంటి నేపథ్యంలో ఉంటే వెంటనే వాళ్ళని ఎత్తుకపోయి పెళ్లిళ్ళు చేసుకుంటున్న సందర్భాలు, వాళ్ళ మీద విపరీతంగా అఘాయిత్యాలు చేస్తున్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. అంటే కొంతమంది చెప్తుంటారు, పాకిస్తాన్ నుంచి శరణార్థులుగా మన హిందువులు చాలామంది భారత సరిహద్దుల్లోకి వస్తూ ఉంటారు. రాజస్థాన్, జైసల్మేర్ ఇట్లాంటి ప్రాంతాల్లోకి వచ్చినటువంటి వాళ్ళ కోసమని నిమిత్తేకమని ఒక ఆర్గనైజేషన్ వర్క్ చేస్తోంది. భారత్లోకి వస్తున్నటువంటి హిందూ శరణార్థుల కోసమని పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్. నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, ఆడపిల్లలు పుట్టారంటే వాళ్ళు పెద్ద మనిషి అయ్యే లోపు మనం డబ్బులు తీసుకొని విపరీతంగా డబ్బులు సంపాదించి ఎట్లో ఒకట్లా 1 లక్ష రూపాయలు 5 లక్షలు ఎంతనో కొంత సంపాదించుకొని అక్కడి నుంచి పారిపోయి భారత్కి వెళ్ళిపోవాలి.
అనే ఒక భావనలోనే చాలామంది హిందువులు ఉంటారు. ఎందుకంటే కొంచెం ఒక ఏజ్ ఒక వయసు వచ్చినటువంటి ఆడపిల్ల కనపడిందంటే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు, ఎవరు ఏం చేయరు. మొత్తం పాకిస్తాన్ ప్రభుత్వం కూడా వాళ్ళ పక్షాన నిలబడుతుంది అని నిమిత్తేకం ఆర్గనైజేషన్ నడిపిస్తున్నటువంటి వాళ్ళు అనేక సంఘటనల గురించి చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు నిజానికి మన ఆడపిల్లలు, మన హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల మీద భారత ప్రభుత్వం దృష్టి పెట్టిందేమో అని కూడా అనిపిస్తుంది. అందుకే తార్ పార్కర్ అనే ఒక ప్లేస్ ఒక సింధ్ ప్రావిన్స్లో ఉంది. మీరు ఆ మ్యాప్స్లో కనిపిస్తుంది మీకు తార్ పార్కర్ అనే ప్లేస్. అక్కడనే పక్కనే ఉన్నటువంటి ఉమర్ కోట్, దాన్ని ఇదివరకు అమర్ కోట్ అని పిలిచేవాళ్ళు, కానీ అది ఉమర్ కోట్ అని పాకిస్తాన్లో పేరు మార్చారు. సో ఉమర్ కోట్, తార్ పార్కర్లో ఎక్కువగా హిందువులు ఎక్కువ మంది ఉంటారు. సో ఆ ప్రాంతాన్ని మనము ఈసారి కనుక కాన్ఫ్లిక్ట్ పెరిగితే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని మనం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు అని మన ఆర్మీ అధికారులు, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇంకోవైపు కరాచీకి సంబంధించి కూడా మనం దృష్టి సారించాము. కరాచీ సింధ్ ప్రావిన్స్లోనే ఉంది. సో కరాచీని కనుక మనం కైవసం చేసుకుంటే ఆల్మోస్ట్ సింధ్ ప్రావిన్స్ అంతా కూడా కంట్రోల్ వచ్చినట్టే అండ్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ట్రేడ్ రూట్ని మనం ఆపగలుగుతాం. ఇంకోవైపు గ్వదార్ పోర్టు మీద కూడా మన నావికాదళం దృష్టి సారించింది. గ్వదార్ బలూచిస్తాన్కి సంబంధించినటువంటి ప్రాంతం. సో గ్వదార్ పోర్టు, ఇటు సింధు ప్రావిన్స్లోని కరాచీ పోర్టు, ఈ రెండింటినీ కూడా మనం తీసుకోవడానికి ఖచ్చితంగా వ్యూహరచన చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. గ్వదార్కి, కరాచీకి రెండు కీలకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని సమస్యాత్మకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఏంటంటే గ్వదార్ని చైనా డెవలప్ చేసింది. సో చైనీస్ మిజైల్స్, చైనాకు సంబంధించినటువంటి మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా గ్వదర్లో ఉంటుంది. చైనాని ముట్టకుండా మనం గ్వదర్ని కావేశం చేసుకోవడం ఎలా అనే అంశానికి సంబంధించి ఆల్రెడీ స్ట్రాటజీస్ వేస్తున్నట్టుగా కూడా సమాచారం. సో చైనా డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకుండా, అంటే యుద్ధంలోకి చైనాని ఇన్వాల్వ్ చేయాలా వద్దా అనే అంశం కూడా ఉంది. సో గ్వదార్ వారి కంట్రోల్లో ఉంది కాబట్టి చైనాకి ఇబ్బంది పెట్టకుండా, చైనాని ఇందులో ఇన్వాల్వ్ చేయకుండా ఆ ప్రాంతాన్ని మనం ఆక్యుపై చేసుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయనే అంశానికి సంబంధించి ఆల్రెడీ కొంత చర్చ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. కరాచీ విషయంలో చూస్తే కరాచీలో టర్కీకి సంబంధించినటువంటి వెజల్స్ కొన్ని ఉన్నాయి అండ్ వాళ్ళకి సంబంధించిన మిజైల్ వ్యవస్థ కూడా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వాటిని ఎలా హ్యాండిల్ చేయాలనేది, ఈ రెండు సున్నితమైన అంశాలు కనుక మనం అధిగమించగలిగితే, సో ఈ రెండు పోర్ట్స్ మనం తీసుకోవడం పెద్ద కష్టం కాదు అనేది ఆర్మీ, ముఖ్యంగా నావికాదళం చెబుతున్నటువంటి మాట. ఇక అటు సింధ్ ప్రావిన్స్లో ఇందాక నేను చెప్పినటువంటి ఉమర్ కోట్, అదేవిధంగా తార్ పార్కర్ అనే ప్లేస్. తార్ పార్కర్ అంటే అర్థం కూడా ఏంటంటే తార్ ఎడారిని దాటి వెళ్లే ప్రాంతం, తార్ పార్కర్ అనేదన్నమాట. సో అది ఆ ప్రాంతం కూడా ఇప్పుడు మన ఆర్మీ దృష్టి సారిస్తోందా అనే ఒక సందేహం వస్తోంది, అంచనాలు కూడా వేస్తూ ఉన్నాం. ఇక ఇంతేకాదు, అటు 1965లో 1965 యుద్ధంలో భారత సైన్యం లాహోర్ వరకు వెళ్ళింది. లాహోర్లో భారత జాతీయ జెండాను రెపరెపలాడించాము. సో లాహోర్ మీద కూడా దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. అండ్ లాహోర్ మాత్రమే కాదు, అసలు కర్తార్పూర్ కారిడార్ ఉంది. ఇది సిక్కులకి పవిత్రమైనటువంటి భూభాగము. అక్కడికి ప్రతి సంవత్సరం ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ ఆ కారిడార్ని ఓపెన్ చేయడంతో మన సిక్కు బంధువులందరూ కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ ఉంటారు. సో కర్తార్పూర్ వాళ్ళ కంట్రోల్లో ఉంది ఇప్పుడు. సో వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి కర్తార్పూర్ని మనం మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకొని, దానికి ఏదో పాకిస్తాన్ పర్మిషన్ అక్కర్లేదు అనే ఒక భావనని కూడా, ఒక మెసేజ్ని కూడా మనం ఇవ్వవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది 1965 యుద్ధంలో మనం ఆక్రమించుకున్నటువంటి భూభాగము, దానికోసం చాలా యుద్ధం చేసి మనం దాన్ని ఆక్రమించుకున్నాము. కానీ తాష్కెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు తాష్కెంట్లో భూభాగాన్ని మళ్ళీ పాకిస్తాన్కే కట్టబెట్టారు. అదేంటంటే హాజీపీర్ పాస్ అని అంటారు. ఇది పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఇది మన పూంచ్ నుంచి, జమ్మూలోని పూంచ్ నుంచి కశ్మీర్లోని ఊరి వరకు దీన్ని ఒక కశ్మీర్ని అండ్ పూంచ్ని కలిపేటువంటి ఒక పాస్ ఇది. నిజానికి ఆ పాస్ కనుక మన దగ్గర ఉంటే, అంటే ఆ లోయలో ఒక పెద్ద కొండల మధ్య ఉండేటువంటి దారిని పాస్ అంటూ ఉంటారు ఈ కొండ ప్రాంతాల్లో. సో ఆ హాజీపీర్ పాస్ కనుక మన చేతుల్లోకి వస్తే, ఊరి నుంచి కశ్మీర్కి జమ్మూకి మధ్య ట్రావెల్ డిస్టెన్స్ అనేది చాలా తగ్గుతుంది. సో అది చాలా స్ట్రాటజిక్ భూభాగము. అండ్ హాజీపీర్ పాస్ నుంచే ఎక్కువ వరకు జమ్మూలోకి, పూంచ్ సెక్టర్లోకి, రజౌరీ సెక్టర్లోకి ఈ ఉగ్రవాదులు ఎక్కువ మంది ఇన్ఫిల్ట్రేట్ అయ్యేది ఈ హాజీపీర్ పాస్ నుంచే అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. అది 1965 యుద్ధం సమయంలో మన భారత ఆర్మీ అద్భుతమైన పోరాటం చేసి ఆ పాస్ని కైవసం చేసుకున్నారు. కానీ తాష్కెంట్లో దాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళకే ఇచ్చేసాం. సో హాజీపీర్ పాస్ కూడా చాలా కీలకమైన భూభాగం. అది కూడా ఈసారి గనక ఏదైనా కాన్ఫ్లిక్ట్ జరిగితే, అంటే పాకిస్తాన్లోని ఏ భూభాగాన్ని మనం తీసుకోవాలి అని అంటే గనక మొట్టమొదట వచ్చే పేరు స్ట్రాటజిక్గా హాజీపీర్ పాస్. సో హాజీపీర్ పాస్ కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా కర్తార్పూర్ ఎలాగైతే సిక్కులకు పవిత్రమైనటువంటి భూభాగమో, భారతీయులకి,
హిందువులందరికీ కూడా పవిత్రమైన భూభాగం శారదామాత మందిర్. సో అది మళ్ళీ మనం తిరిగి తీసుకోవడానికి కూడా ఆస్కారం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఊరి నుంచి మనం తీత్వాల్ వరకు వెళ్ళామంటే, తీత్వాల్ నుంచి దాటామంటే కనుక మనము ఈజీగా దాన్ని ఆక్యుపై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి యుద్ధమే వస్తే, ఒక్కసారి నిజంగా మన భారత త్రివిధ దళాలు కనుక అనుకొని పాకిస్తాన్లోని స్ట్రాటజిక్ ప్లేసెస్ని మనం తీసుకోవాలి అనుకుంటే ఎవరు ఆపలేరు. పాకిస్తాన్ అసలు ఆపే అవకాశం కూడా తక్కువే. అఫ్కోర్స్ కొంత మన వైపు కూడా నష్టం జరగవచ్చు, కానీ మనం అనుకున్న లక్ష్యాల్ని మాత్రం ఈజీగా తీసుకోగలం. ఓన్లీ థింగ్ ఈజ్ ప్రభుత్వానికి ఆ ఆలోచన రావడం చాలా ముఖ్యం. ప్రభుత్వం ఎప్పుడు కూడా డిఫెన్సివ్గానే ఆలోచిస్తూ వచ్చింది చాలా సంవత్సరాలుగా. ఫస్ట్ టైం సివిలైజేషనల్ ఆస్పెక్ట్స్లో భారత ప్రభుత్వం చూస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడిన దాంట్లో కూడా చాలా స్పష్టంగా ఉంది. సింధ్ మే నాట్ బి ఏ పార్ట్ ఆఫ్ ఇండియా నౌ, బట్ సివిలైజేషనలీ సింధ్ విల్ ఆల్వేస్ బి పార్ట్ ఆఫ్ ఇండియా అన్నారు. అంటే నాగరికత పరంగా చూసిన, భారతీయ సంస్కృతి పరంగా చూసిన సింధ్ ఎప్పటికీ కూడా మన భూభాగమే. అది వాళ్ళ కంట్రోల్లో ఉండవచ్చు గాక, కానీ అది మన భూభాగమే అనే ఒక భావన ఇంతకుముందు ప్రభుత్వాల్లో లేదు. ఈ ప్రభుత్వం సివిలైజేషనల్ ఆస్పెక్ట్స్లో ఆ భూభాగాన్ని మనం చూడడం మొదలుపెట్టాము. అంటే ఖచ్చితంగా ఆ సివిలైజేషనల్ ఆస్పెక్ట్స్లో ఉంది కాబట్టి మనం తీసుకోవాల్సిందే అనే ఒక భావన పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి భారత్ ఈసారి కనుక ఈ కాన్ఫ్లిక్ట్ నిజంగా నేనైతే ఇంతకుముందు కోరుకోకపోవచ్చు, కానీ యుద్ధం వస్తే మన ఎకానమీ డౌన్ అవుతుందని అనుకునే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ బట్ ఇప్పుడైతే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో బుద్ధి చెప్పడం కోసం కాదు, మనకు కావాల్సింది మనం తీసుకోవడం కోసమైనా సరే యుద్ధం చేయాలి. మనకి ఏవేవైతే ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయి, శారదామాత మందిర్ కావచ్చు, కర్తార్పూర్ కారిడార్ కావచ్చు, లేకపోతే సింధ్ ప్రావిన్స్ కావచ్చు, అండ్ కరాచీ కావచ్చు, ఇవన్నీ కూడా మనం తీసుకోవడానికి అవసరం ఉంది. యాక్చువల్లీ స్ట్రాటజికల్లీ వ్యూహాత్మకంగా మనకు అది కావాలి. సో వాటిని మనం తీసుకునే ప్రయత్నం చేయాలి. అండ్ అటు బలూచిస్తాన్ ఆల్రెడీ వేర్పాటు కోసం అని చెప్పేసి వేర్పాటు ఉద్యమం విపరీతంగా జరుగుతోంది. అటు బలూచిస్తాన్, అటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఇటు ఆజాద్ కశ్మీర్ లేదా పీఓజేకేలో కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి. రాజ్నాథ్ సింగ్ గారు అన్నట్టు పీఓకే భారత్లో జాయిన్ అవ్వడం కోసం వాళ్లే స్వచ్ఛందంగా మనలో జాయిన్ అవ్వడానికి నినాదాలు చేస్తూ ఉన్నారు. సో దానికి పెద్ద యుద్ధం కూడా చేయాల్సిన అవసరం లేదని రాజ్నాథ్ సింగ్ గారు అన్నారు. సో అలాగే పీఓజేకే మన కంట్రోల్లోకి రావాలి, అండ్ సింధ్ ప్రావిన్స్ మన కంట్రోల్లోకి రావాలి. ఒక పంజాబ్ మినహా పాకిస్తాన్ ముక్కలైపోయే దానికి చాలా స్పష్టమైన అవకాశాలే కనబడుతున్నాయి. సో స్ట్రాటజిక్ భూభాగాలు, వాళ్ళకు సంబంధించినటువంటి పాకిస్తాన్ మ్యాప్ పూర్తిగా మారిపోయే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేస్తారు అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.